ప్రతిరోజు శరీరానికి నిద్ర అవసరం. నిద్ర తక్కువైతే తొందరగా చచ్చిపోతారు. ప్రతిరోజు శరీరానికి మంచి పౌష్టికాహారం అవసరం. పౌష్టికాహారం తక్కువైతే వ్యాధుల బారిన పడి త్వరగా చచ్చిపోతారు. అలాగే ప్రతి ఆత్మకు సత్యం అవసరం. సత్యం తక్కువైనా అసత్యం లోపలికి వచ్చినా మనిషి చచ్చిపోతాడు. కాబట్టి సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నా బ్రతుకులో సత్కార్యాలు జరగట్లేదు బ్రదర్ అన్నారు ఎవరైనా, సత్యం తక్కువైపోయింది బ్రదర్. నీకు సత్యం సంపూర్ణంగా నీ హృదయంలో ఉంటే సత్కార్యాలు జరుగుతాయి జరగవా? జరుగుతాయి. సత్యం ఎవరి జీవితంలో అయితే తక్కువైపోయిందో వారి జీవితంలో సత్కార్యాలు జరగవు. కమిట్మెంట్ ఎప్పుడు వస్తుంది? వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం మనతో మాట్లాడుతుంటే నాకు ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, సంఘంతో పాటు నేను కలిసిపోవాలి. సంఘం అంటే నా శరీరమే కాబట్టి నేను పనికిరాని అవయవంగా ఉండకూడదు, పనికొచ్చే అవయంగా ఉండాలి. అందరితో పాటు కలిసి నేను పని చేయాలి, అందరితో పాటు కలిసి నేను బతకాలి, అందరితో పాటు కలిసే నేను ముందుకెళ్ళాలి. ఈ భావాలన్నీ ఎప్పుడు వస్తాయంటే సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డప్పుడు వస్తాయి. సత్యాన్ని ఎక్కువ వింటే వస్తాయి, సత్యంలో కొనసాగితే వస్తాయి.